హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చికెన్ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. ఇది బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దీన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి అందులో ఉప్పు 1/2 స్పూను, పసుపు చిటికెడు వేసి ఈ విధంగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 15 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్కి మసాలాను తయారు చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మొగ్గలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ వేసుకోకూడదు. ఇందులో ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోవాలి. మెంతులు 1/2 స్పూన్ వేయాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకుందాం. బాండి పెట్టి బాండి వేడైనాక ఇందులో 100 గ్రామ్స్ 1/2 కేజీ చికెన్కి 100 గ్రాములు అయితే సరిపోతుందండి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక చికెన్ని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో అయితే వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అందుకే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అంతా గట్టి పడేలాగా కలపాలి. అప్పుడు దాకా ఫ్రై చేస్తూ కలుపుతూనే ఉండాలండి. పీస్ అనేది చూడండి. గట్టి పడిన తర్వాత ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి తర్వాత మనం హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి. వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఇప్పుడు ఆయిల్ తేలింది చూడండి. ఇంకా ఆయిల్ అనేది రావాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్ పెడితేనే ఇలా ఫ్రై అవుతుందండి. ఇంకా మనకి ఒక 15 నిమిషాలు ఫ్రై అవ్వాలి. కలర్ అనేది కంప్లీట్గా మనకి గోల్డెన్ కలర్ వచ్చేయాలి. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఈ ఆయిల్ అనేది వేస్ట్ కాదండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇదే ఆయిల్ని పోపుగా వాడుకోవచ్చు. మసాలాలోకి వేసుకోవడానికి ఈ ఆయిల్తోనే వేసుకుందాం. ఇదిగోండి, నేను ఆయిల్ని ఇందులో వేసాను. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఈ ఆయిల్ వేసుకున్న దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసిన మసాలా పొడిని 2 స్పూన్స్ వేసుకోవాలండి. మిగిలింది వేరే కర్రీలో కూడా యూస్ చేసుకోవచ్చు.
ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. 1/2 కేజీ చికెన్కి అరకప్పు కారం వేసుకోవాలి. ఉప్పు అరకప్పు వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడండి, చూసి వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారం మసాలా అంతా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని వేసేసుకుందాం. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేదాకా ఒక 5 మినిట్స్ మనకి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు, మాడిపోతుందండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇందులో చల్లారాక 1 లెమన్ని పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇది చల్లారినాక వేసుకోవాలి. వేడి మీద వేస్తే చేదవుతుందండి, చేదుగా ఉంటుంది. చల్లారాక ఒక నిమ్మకాయ రసాన్ని సరిపోతుంది. చల్లారిపోయిందండి, నేను నిమ్మరసం కలుపుతున్నాను. ఎంతో టేస్టీకరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబర్ బటన్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.